నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. చూడు జాన్, ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లోనే దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. కీర్తనల గ్రంథం 107:9 వచనంలో ఏం చెప్పబడుతుంది? ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూసావా, నీ ఆశగల ప్రాణమును ఏ సమయములో ఏ విధంగా తృప్తిపరచాలో మన యేసయ్యకు బాగుగా ఎరుగును. అదే కీర్తనల గ్రంథం 107:20 వచనంలో ఏం చెప్పబడుతుంది తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూసావా, దేవుని వాక్యము నిన్ను నీ బాధలో నుండి నిన్ను బాగు చేస్తుంది. నీవు పొందినటువంటి ఈ రిజెక్షన్స్ అన్నీ కూడా వాటిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెట్టగల సమర్థుడు. అవును పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా దేవుని వాక్యము ఎంతగానో బలపరుస్తుంది. అవును జాన్, చాలామంది కూడా ఈ దినాల్లో దేవునికి మొరపెడుతున్నాము, కానీ మాకే ఎందుకు ఆలస్యం అవుతుంది, మిగతా వారికి అన్నీ మంచిగా జరుగుతున్నాయి, మేమేం తప్పు చేశాము అని చాలా దేవునిపై నిష్ఠూరపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటో తెలుసా? ఏది ఏమైనా కూడా మనము చేసే ప్రతి మొరలకు ఆయన తగిన సమయమందు, చూసావా, తగిన సమయము, ఏ సమయంలో ఏమి చేయాలో మన దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనము ఏ సమయంలో ఏ జాబును పొందుకోవాలో, ఏ సమయంలో మన జీవితంలో ఏమి జరగాలో అని దేవునికి సమస్తాన్ని సమర్పించి మొరపెడితే ఆయన ఆ సమయమందు గొప్ప కార్యాలు చేస్తాడు. అది నీకిష్టమైనవి కావచ్చు, ఏదైనా సరే. అవునవును పాస్టర్ గారు, నిజంగా దేవుడు ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను ఎంతోమంది అవహేళనగా మాట్లాడినా నేను ఒక్కడిని ఎంతో కృంగిపోయేవాడిని. కానీ మీరు నాతో మాట్లాడుతుంటే నాలో, నా హృదయంలో దేవుడు ఎంతో ఉజ్జీవంతో నన్ను నింపుతున్నట్టుగా ఉంది. అవును జాన్, దేవుడు కృంగిపోయిన వారిని జీవముతో లేవనెత్తే దేవుడు. కీర్తనల గ్రంథం 145:14 వచనములో ఇలాగ చెప్పబడుతుంది: యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడని. చూసావా, నీవే కాదు, నీలాగా అనేక మంది